మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. చదివినటువంటి వాక్య భాగం సుపరిచితమైనటువంటి లేఖనం అయినప్పటికీ మనము నేడు గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, యోబు అనేటువంటి భక్తుడికి ఒక నిరీక్షణ ఉన్నది. అదేమనగా, నేను ఇప్పుడు శోధించబడుతున్నాను, ఆ శోధన ముగిసిన వెంటనే నేను సువర్ణము వలె మెరుస్తాను అని ప్రభు మనకి క్రొత్త నిబంధనలో అనుగ్రహించినటువంటి మాట ఏదనగా, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము ఆయన సమకూడి జరిగిస్తాడు అని. అవును, మనకు మేలు కలిగించడానికి ఆయన సమస్తమును జరిగిస్తాడు అన్న సంగతి మనకు ప్రభు మరణ పునరుద్ధానముల తర్వాత మనకు బయలుపరచబడింది. మరి యోబు పాత నిబంధనలోనే అటువంటి మాట అతనికి తెలియక మునిపే ఒక మంచి ఆధ్యాత్మిక స్థితి కలిగిన వాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. యోబుకు తెలుసు, ఈ శ్రమలు శోధనలు కొంతకాలమే, మరియు ఈ శ్రమలు శోధనలు నన్ను మెరుగుపెట్టడానికే, ఈ శ్రమలు శోధనలు దీనికంటే మించిన ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించడానికే అన్న దృఢ నిశ్చయత కలిగి విశ్వాస బలం కలిగిన వాడుగా ఇక్కడ మనకు యోబు కనబడుతున్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి, అపజయాలను బట్టి మనం ఈ శోధనలోను ఈ శ్రమలలోనూ ఇక ముగించబడిపోతున్నాం. ఇక మా జీవితం ఇక్కడతో ముగించబడుతుంది, మా జీవితం ఇక ముందుకు వెళ్ళడానికి అసలు ఆశలే లేవు, చుట్టూ అంత చీకటి అలుముకొని ఉన్నది అని అనుకుంటూ ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా నేడు ప్రభు సెలవిస్తున్నారు, శోధన ముగిసిన వెంటనే సువర్ణము వలె మీరు వెలుగునట్లుగా నేను చేస్తున్నాను అని. యోబు నిజముగానే తన శోధన కాలం ముగించిన పిమ్మట తన యొక్క మెరుపు ఎంతగా వెలుగునుంది అనగా, తనను అసహ్యించుకున్న వారు, తనకు దూరంగా నిలబడినటువంటి బంధుమిత్రులు తన యుద్ధకు వెతుక్కుంటూ వచ్చి యోబుకి ఉంగరాలు పెట్టి బహుమానాలు ఇచ్చి యోబుతో కలిసి సంతోషించారు. అప్పటి వరకు శోధన కాలంలో తనకు అందరూ దూరమైపోతే, తనకు కావలసిన సమస్తమును తనను విడిచి దూరంగా వెళ్ళిపోతే, తన ఆరోగ్యము సైతము దూరమైపోయినా, తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు దూరమైపోయినా, తన భార్యే తనను అర్థం చేసుకోకుండా దూషించినా, ఈ శోధన కాలం ముగిసిన వెంటనే యోబు అంతకంటే మించిన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, రెట్టింపుదైనటువంటి దీవెనను అనుభవించాడు. మనం మరొక విషయాన్ని గమనించినట్లయితే, నాకు జరిగేదంతా ఆయనకు బాగా తెలుసు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను. అవును, శోధన కాలాన్ని అనుమతించింది ప్రభువే. మరి అలా అన్నప్పుడు శోధనలో ఆయన మనకు తోడుగా ఉండడా? శోధన దేని నిమిత్తం వచ్చిందో దానిలో మనల్ని ఆయన నిలబెట్టలేడా? నిజమే, నిలబెడతాడు. అయితే మనము మాత్రం విశ్వాసంలో ఆ శోధనలో ఎదుర్కొనుటకు స్థైర్యమును ధైర్యమును కలిగిన వారమై ఉండవలసి ఉన్నది. ఒకవేళ వాటిని విడిచి విశ్వాసంలో వెనుకడుగు వేసినట్లయితే మెరుగు పెట్టబడినటువంటి వస్తువుగా, వెలుగుతో నింపబడేటువంటి వస్తువుగా, మెరిసేటువంటి సువర్ణముగా ఉండడం దుర్లభము. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, మనం మెరవాలి, సువర్ణము వలె కనబడాలి అంటే శోధన తప్పనిసరి. అందుకే భక్తుడు ఈ విధంగా అంటాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ మనం చూస్తున్నాం, మనకు శోధనలు అవసరమని వాక్యం సెలవిస్తుంది, శ్రమలు అవసరమని వాక్యం సెలవిస్తుంది. అవసరమును బట్టి ఆయన శ్రమలను, శోధనలను అనుమతిస్తాడు. ఇవి మనకు మేలు కలుగు చేయడానికి తప్ప మనల్ని కీడులకు ముంచివేయడానికి, పాపంలో పడవేయడానికి, నరకంలోకి త్రోయబడడానికి కానే కాదు. ఈ శోధనల చేత మనం మెరుగు పెట్టబడి సువర్ణము వలె మెరిగినప్పుడు మనకు మెప్పు, ఘనత కలుగుతుందని పరిశుద్ధాత్ముడు తేటగా మనకు తెలియజేస్తున్నాడు. మన విశ్వాసం ఎంత శ్రేష్టమైనదో, ఎంత బలమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రతిష్టత కలిగిందో పరీక్షించడానికే ఈ శోధనలు. ఈ శోధన కాలం మనల్ని పరీక్షించే సమయం. ప్రభు కూడా శిలువ మరణం పొందేంత వరకు ఆయన శ్రమలను అనుభవించాడు, శోధనలను
జయిస్తూ వచ్చాడు. ఆ శోధనలో ఆయన నిలిచి దానిని జయిస్తూ వచ్చాడు. కనుకనే ఆయన మనలను పాపంలోంచి విడిపించడానికి, శాప విమోచన కలుగు చేసి, విముక్తి చెందింపచేసి, నిత్యరాజ్యానికి వారసులుగా మార్చడానికి ఆయన అర్హుడుగా ఉన్నాడు. లోక రక్షణ కొరకు జన్మించిన సర్వలోకనాథుడుగా ఉన్నాడు. పరలోకమందు 7 ముద్రలు కలిగినటువంటి ఆ ప్రతిని విప్పుటకు యోగ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. కనుకని మనం నేడు గుర్తించాలి, ఈ శోధన కాలం మనలను మెరిపింప చేయడానికి, మనలను వెలిగింప చేయడానికి, మనలను ప్రజ్వలింప చేయడానికి, మనలను ఆయన సాక్షులుగా ఈ లోకంలో ప్రతిబింబింప చేయడానికి, ప్రతిఫలింప చేయడానికి. కనుక మనకున్నటువంటి ఈ శ్రమలు, శోధనలు బట్టి మనం వెనకడుగు వేయక, ఇవి మనకు అవసరమని ఆత్మీయ స్పృహ కలిగిన వారంగా వాటిని జయిస్తూ ఆయన యందు విశ్వాసంతో అదే మార్గంలో ముందుకు సాగిపోవడం ఎంతో శ్రేష్టమైనటువంటి పని. ప్రభు మన యొక్క విశ్వాసాన్ని బంగారం కంటే విలువైనదిగా ఎంచారు. కనుకనే ఆ బంగారం కంటే విలువైన ఆ విశ్వాసాన్ని శోధించడానికి ఇంకా అంతకు మించినటువంటి ఉదాహరణ ఏమీ లేదు గనక బంగారమే అత్యంత వేడిమితో శుద్ధి చేయబడుతుంది, మెరుగు పెట్టబడుతుంది, మెరిపించబడుతుంది. కనుక దానితో మన విశ్వాసమును ఎంచారు. మనం లోకంలో చూస్తున్నట్లయితే ఈ శోధన కాలంలో శ్రమలు కలిగించేటువంటి మార్గంలో మనలను ఆయన శుద్ధి చేసి, దోషాన్ని కొట్టివేసి, మనలను మెరుగుపెట్టినటువంటి బంగారు సువర్ణం వలె ఎంచడానికి నడిపిస్తూ ఉంటే, ఆ మార్గంలో నిలవలేక ప్రభువు నమ్ముకుంటే మాకు కష్టాలు, ప్రభు యొద్దకు వస్తే ఇలాగే చింతలు, ప్రభు యొద్దకు వస్తే మాకు ఇది నష్టం, ప్రభు యొద్దకు వస్తే మాకు ఇది దక్కదు, ప్రభు యొద్దకు వస్తే మేము అన్ని కట్టుకోవాలి, ప్రభు యొద్దకు వస్తే మేము అన్ని చేయకుండా చేతులు ముడుచుకోవాలని మార్గాన్ని, సత్య మార్గాన్ని విడిచి వారికి నచ్చిన మార్గంలోకి అడుగు పెడుతూ ఉంటారు. అది మెరిపించబడేటువంటి, శుద్ధి చేసేటువంటి, వెలిగించేటువంటి ఆ పరిస్థితుల నుండి మరలా చీకట్లోకి పడిపోవడం. అయితే వాక్యం సెలవిస్తుంది, మనం సువర్ణము వలె కనబడాలంటే మనకు శోధనలు అవసరం. ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క శ్రమల మార్గంలో నడిపిస్తాడు. కొందరికి అనారోగ్య సమస్యలను బట్టి, మరికొందరిని అసమాధాన పరిస్థితులను బట్టి, మరికొందరిని ఆర్థిక ఇబ్బందులను బట్టి, మరికొందరిని సంతానాలేమి బట్టి, మరికొందరిని వివాహం జరగపోవటాన్ని బట్టి, మరికొందరిని నష్టాలను బట్టి, మరికొందరిని వారు అనుకున్న కార్యం జరగపోవటాన్ని బట్టి, ఇలా ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క మార్గంలో, శ్రమల మార్గంలో నడిపిస్తూ శుద్ధి చేయడానికి, పరీక్షించి ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి, సువర్ణం వలె కనిపించాలని ఆయన ఎదురు చూస్తూ లోతుగా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఇక్కడ చూస్తాం, ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. శోధించిన తర్వాత అనేటువంటి మాటను మనం ఇక్కడ చూసినప్పుడు మరొక తర్జమాలో దాన్ని గురించి చూస్తాం, బాగుగా పరీక్షించిన తర్వాత. మనం ఏదైనా ఒక వస్తువుని వాడాలి అంటే దాన్ని మనం జాగ్రత్తగా పరీక్షిస్తాం. ఇది అంతా బాగుందా, ఇది మనం అనుకున్న పని చేయగలిగేటువంటి సత్తు ఉందా, ఇది మనం పెట్టిన బరువును మోయగలదా, ఇది మనం అడిగిన దానికి జవాబు ఇవ్వగలదా, ఇది మనం చెప్పిన పని చేసేటువంటి జ్ఞానం ఉన్నదా, ఇది అన్ని రకాలుగా పని చేయగలుగుతుందా అని మనం ఏ వస్తువును కొన్నా పరీక్షిస్తాం. చివరకు ఒక చిన్న కాగితపు పుస్తకాన్ని కొన్నా దానిని కూడా పరీక్షిస్తాం. పేపర్లన్నీ చక్కగా ఉన్నాయా, కాగితాలు ఎక్కడైనా నలిగినాయా, పుస్తకం చక్కగా ఉన్నదా అని మనం పరీక్షిస్తాం. అల్పమైన దాని గురించి మనం అంత పరీక్షిస్తున్నప్పుడు ఆయన మన యొక్క విశ్వాసాన్ని ఎంతో శ్రేష్టమైనదిగా ఎంచాడు. మనము ఆయన యందు ఉంచిన విశ్వాసం ఎంత శ్రేష్టమైనదో ఆయన కూడా పరీక్షించవలను కదా. ప్రభువుకి విశ్వాసులంటే ఇష్టం, ఆయనకి మనమంటే ఇష్టం. కాబట్టి మనల్ని ఇంకా దగ్గరికి చేర్చడానికి, ఇంకా ఆశీర్వదించడానికి, ఇంకా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి, ఇంకా యోగ్యమైన పాత్రగా రూపుదిద్దడానికి ఆయన శోధనలను, శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు. ఇది ఎంతో వాస్తవమైనటువంటి విషయం. ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలంటే శ్రమల మార్గంలోనే మనం ముందడుగు వేయాలి తప్ప వేరొక మార్గం లేనే లేదు. ఒక రోజులో ఆ స్థాయికి వెళ్దామంటే కుదరదు. ఒకవేళ వెళ్ళినా అది ఎక్కువ కాలం నిలబడదు. కనుక మనం విశ్వాసం ఆయన దృష్టికి ఎంతో విలువైనదని ఎంచిన వారముగా, మనకి ఈ శోధనలు కొంతకాలమేని, స్వల్పకాలమేని గుర్తించిన వారముగా, మనలను ఈ శోధన కాలం తర్వాత ఆయన సువర్ణము వలె మెరిపింప చేస్తాడు అన్న సంగతిని గుర్తించిన వారంగా విశ్వాసాల ముందుకు సాగిపోతూ ఆయన సాక్షులుగా జీవించదుముగాక. ఈయన దేవుని మాట ప్రతి వాని హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. శోధనలు, శ్రమలు పరీక్ష కొరకే అని, వాటి తర్వాత సువర్ణము వలె మెరిగినట్లుగా మీరు మమ్మల్ని చేస్తానని మీరు మాట్లాడిన నీ అమూల్యమైన వాక్కులను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారిని శ్రమలలో, శోధనలో స్థిరపరిచి, మెరిపింప చేసి, వెలిగింప చేసి, కృపదయ చేసి వారిని ఆశీర్వదించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమశులో తీర్చి నీ రాకడ రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.